వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫార్ములా. నేను మీ మౌన. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫ్రైడ్ మ్యాగీ. మ్యాగీ అనగానే మీకు 2 minutes మ్యాగీ గుర్తొస్తుంది కదా. కానీ ఈరోజు మనం కాస్త డిఫరెంట్గా స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రైడ్ మ్యాగీ అనగానే ఇష్టపడంది ఎవరున్నారు చెప్పండి. ఈ మ్యాగీ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తావు అంటే ఆన్ డిమాండ్. ఈరోజు మనము ఫ్రైడ్ మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. పావు టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇది మ్యాగీ మసాలా అండి, అది నేను విప్పి పెట్టాను. అండ్ ఇది ఇంకొకటి సపరేట్ మసాలా అన్నమాట. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఇన్స్టంట్ మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను నేను. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, హాఫ్ క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ 3 మిరపకాయలు. ఒక వెజిల్ తీసుకొని దాంట్లో 2 cups వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేయండి. ఒక 5 minutes తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. సో అప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి మనం ఆ మ్యాగీ దీంట్లో వేసేద్దాము. నేను వాటిని చుంచకుండా వేసేస్తున్నాను, ఎందుకంటే చుంచితే అంత మెత్తగా అయిపోతుంది. ఇలా విడివిడిగా ఉంటుంది డైరెక్ట్గా వేసేస్తే. సో ఒక 4 నిమిషాల పాటు దాన్ని అలా ఉడకనివ్వండి ఆ వేడి నీళ్ళల్లో. ఒకసారి కలిపేయండి. చూడండి, నేను మీకు చూపిస్తాను. మ్యాగీ అనేది ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అండ్ ఆ వాటర్ కూడా దాంట్లో నుంచి డ్రైన్ చేసేసేయాలి. వాటర్ని డ్రైన్ చేసేద్దాము. కేర్ఫుల్గా ఉండండి వాటర్ డ్రైన్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాము. ఇలా యాడ్ చేయడం వల్ల ఆ మ్యాగీ అనేది ఓవర్ కుక్ అవ్వదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్టెప్. చూడండి ఎంత విడివిడిగా ఉందో. సో ఇప్పుడు మనము 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేయడం వల్ల ఆ మ్యాగీ అనేది స్టిక్కీ అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకోండి, హడావిడిగా మిక్స్ చేయొద్దు. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకొని ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిర్చి వేసి కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్ అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అది అలా ఫ్రై అయిపోతుంది 3 minutes తర్వాత. ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనము 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు, అండ్ మ్యాగీ మసాలా వస్తుంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అనేది నాకు మ్యాగీతో పాటు వచ్చిన ప్యాకెట్స్ అండి, అవి 2. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు దాన్ని అలా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆ మసాలా అనేది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు నెమ్మదిగా మిక్స్ చేయండి. హడావిడిగా మిక్స్ చేస్తే అదంతా బ్రేక్ అయిపోయి స్టిక్కీగా అయిపోతుంది. సో నిదానంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకొక మ్యాగీ మసాలా తీసుకున్నానండి. ఇది మనకి విడిగా మ్యాగీ మసాలా దొరుకుతుంది. సో ఆ మసాలా అనేది ఒక హాఫ్ వేసి
ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా హాఫ్ కూడా యాడ్ చేద్దాము. మీరు ఒకేసారి వేస్తున్నట్టయితే అంతా వన్ సైడ్కే ఉంటుంది. సో అలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకా హాఫ్ వేసుకుంటే మంచిగా అంతకి పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, యమ్మీ అండ్ మౌత్ వాటరింగ్ ఫ్రైడ్ మ్యాగీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత విడివిడిగా ఉందో, అసలు ఆ స్టిక్కీనెస్ అనేదే లేదు. ఇది పర్ఫెక్ట్ ఫ్రైడ్ మ్యాగీ అండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ. మేమైతే వీకెండ్ వస్తే ఐదర్ సాటర్డే ఆర్ సండే కంపల్సరీ ఈ రెసిపీ చేస్తూ ఉంటాము. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ అన్నమాట. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టము ఈ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందాం. మీకు ఈ ఫ్రైడ్ మ్యాగీ విడివిడిగా రావాలంటే ఒక టిప్ అండి. మీరు మ్యాగీని బాయిల్ చేస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా టైం ఫాలో అయ్యి కరెక్ట్ టైంకి స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ డ్రైన్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా మ్యాగీ అనేది మెత్తబడిపోతుందండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూస్తూ ఉంటే మీకు నోరూరుతుంది కదా. ఆలస్యం ఎందుకు, వీకెండ్ వచ్చిందిగా. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నేను ఈ రెసిపీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్ ఫార్ములా.